అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. మస్క్ కేటాయించిన ప్రభుత్వం కాంట్రాక్టులు సబ్సిడీలను రద్దు చేయడమే బడ్జెట్లో $1 బిలియన్ ఆదా చేయడానికి సులువైన మార్గమని ట్రంప్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. బైడెన్ దీన్ని ఎందుకు చేయలేదో నాకు ఆశ్చర్యంగా ఉందని కూడా ట్రంప్ పేర్కొన్నారు. గత ఏడాది ఎన్నికల ప్రచారానికి తాను $250 మిలియన్ పైగా విరాళం ఇచ్చానని, ఆ సాయం లేకపోతే ట్రంప్ ఓడిపోయి ఉండేవాడని మస్క్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ ఈ బెదిరింపులకు దిగారు. ట్రంప్ కృతజ్ఞత చూపుతున్నారని మస్క్ ఆరోపించారు. అంతకుముందు తానే మస్క్ ను వైట్ హౌస్ విడిచిపెట్టమని కోరానని, దాంతో టెస్లా సీఈఓ పిచ్చిగా ప్రవర్తించారని ట్రంప్ తెలిపారు. ఎలాంతో సహనం నశిస్తోందని, నేను అతన్ని వెళ్ళిపోమన్నాను. అందరం ఎలక్ట్రిక్ కార్లు కొనాలని బలవంత పెట్టే ఆదేశాన్ని ఈవీ మ్యాండేట్ నేను తీసివేస్తాను. ఇది నేను చేయబోతున్నానని అతనికి నెలల తరబడి తెలుసు. దాంతో అతను పిచ్చివాళ్ల ప్రవర్తించాడని ట్రంప్ అన్నారు. అయితే అమెరికన్ గ్యాసోలిన్ కార్లు కొనకుండా నిషేధించే ఎలాంటి ఫెడరల్ ఆదేశం ఎప్పుడూ లేదని సమాచారం. గురువారం ఓవల్ ఆఫీస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ తన $1 బిలియన్ బిల్ ను ఎలాన్ మస్క్ వ్యతిరేకిస్తున్నారని, దానికి కారణం ఆ బిల్లులో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు తొలగించడమేనని ట్రంప్ వ్యాఖ్యానించారు.